ఓం శాంతి. ఈరోజటి మురళి డేట్ 29 జనవరి 2021. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా వారు సర్వధర్మ పితలకు కూడా ఆది పిత, సృష్టి ఆదిలో వచ్చిన ఆది దేవ్ సత్యయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకొని సత్యయుగ యువరాజుగా విశ్వాధిపతిగా అయ్యారు. ఆ తర్వాత సత్యత్రేత ద్వాపర కలియుగాలలో పునర్జన్మలను తీసుకొని 84వ జన్మలో దాదా లేఖరాజుగా సింధ్ హైదరాబాదులో 1876 డిసెంబర్ 15న జన్మ తీసుకున్నారు. ఆ తర్వాత వారి వానప్రస్థావస్థలో అనగా 60 సంవత్సరాల వయస్సులో 1936లో పరంపిత పరమాత్మ వీరి శరీరంలో అవతరించి వీరికి ప్రజాపిత బ్రహ్మగా నామకరణం చేశారు. అప్పటి నుండి వీరి శరీర మాధ్యమం ద్వారా స్వయంగా భగవంతుడే సృష్టి ఆది మధ్య అంతిమం యొక్క అనేక రహస్యాలను తెలియజేసి వీరిని రాబోయేటువంటి స్వర్ణిమ ప్రపంచం యొక్క స్థాపనా కార్యంలో నిమగ్నం చేశారు. అప్పటి నుండి పరంపిత పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని వారి జీవితంలో ఆచరిస్తూ ఇతరులకి బోధిస్తూ వారి జీవితాన్ని సర్వగుణాలతో శక్తులతో సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసుకొని 1969 జనవరి 18న వారి పాత దేహాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు మనము ప్రజాపిత బ్రహ్మ మరియు పరంపిత శివ పరమాత్మ కర్తవ్యాలను గురించి ఈ పాట రూపంలో విందాము. నిజానంద స్వరూపం శివోహం శివోహం జ్ఞానస్వరూపం శివోహం శివోహం ప్రకాశస్వరూపం శివోహం శివోహం కథ చెబుతా వినుక్షణం కథనుకోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం లేఖరాజను పేరున హైదరాబాదు సింధు ఊరున దిగినాడొక మనిషిలాగా జగములకే వెలుగులా తనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసెను. కథ చెబుతా వినుక్షణం కథను పోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. తొలిగా తన కలలో దైవాన్ని చూసెను, మలిగా తన స్వప్నం విలయాన్ని చూపెను. గదిలో ఒంటరిగా ధ్యానించు సమయము తనువే వెదజల్లెను ఒక కాంతి పుంజము. నోటి వెంట మాటలేవో దొరలి వచ్చెను, చాటు నుండి విన్నవారు విన్నవించెను. నిరతం శివ బాబాయని ధ్యానమందు మునిగెను. కథ చెబుతా వినుక్షణం కథను కోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. ఆత్మే మన జ్ఞానం అని బోధపరిచెను, సర్వం పరమాత్మని చైతన్య పరిచెను.
తరించెను. శివుడే తన బాబా అని నిశ్చయించెను. ధ్యానం తన లోకం అని బ్రతకసాగెను. దూర తీరమున్న ప్రజలు చేరి వచ్చెను. ఏళ్ల కొద్ది ధ్యాన ముద్రలోన మునిగెను. జ్ఞానం ఉదయించి అది ముక్తి మార్గమాయెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. నా 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 తనననా తనననా నా 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 నా. ఇహమే ఈశ్వరమని నిర్మించి కేంద్రము, మురళి క్రియ ద్వారా ధ్యానించి నిత్యము. బాబా తన తనువే చాలించి వెడలెను. దాది ప్రకాశమణి పట్టె పక్కము. తాను పోయి జానకి దాది వచ్చెను. విదేశాల పుట్టుకొచ్చే ధ్యాన సంద్రము. మురళి ఒక రవళై మ్రోగింది విశ్వవ్యాప్తము. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం.
చేదెలాగా నీ త్యాగ నిరతిని కీర్తించేదెలాగా నా బ్రహ్మ బాబా నా బ్రహ్మ బాబా నా బ్రహ్మ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరు అనగా వారు సర్వధర్మ పితలకు కూడా ఆది పీత. వారి కర్తవ్యమును గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మధురమైన పిల్లలు, ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా వారు సర్వధర్మ పితలకు కూడా ఆది పీత. వారి కర్తవ్యమును గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రశ్న: కర్మలను శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు యుక్తి ఏమిటి? కర్మలను శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు యుక్తి ఏమిటి? జవాబు: ఈ జన్మలోని ఏ కర్మను తండ్రి నుండి దాచకండి. అనగా ఈ జన్మలో చేసినటువంటి ఏ కర్మలను కూడా పరమాత్మ నుండి దాచకూడదు. వారికి సత్యంగా అన్నిటినీ తెలియచేయాలి. శ్రీమతము అనుసారంగా కర్మలు చేసినట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. మొత్తం ఆధారమంతా కర్మలపైనే ఉంది. ఎవరైనా పాపకర్మలు చేసి పరమాత్మతో దాచిపెడితే అందుకు 100 రెట్లుగా శిక్ష పడుతుంది. పాపాలు వృద్ధి నొందుతూ ఉంటాయి. తండ్రితో యోగం తెగిపోతుంది. అలా దాచిపెట్టేవారు సర్వనాశనం అవుతారు. కావున సత్యమైన తండ్రితో అనగా పరమాత్మతో సత్యంగా ఉండండి. ఈ జన్మలో చేసినటువంటి ఏ కర్మలను పరమాత్మ నుండి దాచిపెట్టకండి. వారితో అన్నిటినీ సత్యంగా చెప్పండి. శ్రీమతము అనుసారంగా కర్మలు చేసినట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. మొత్తం ఆధారమంతా కర్మలపైనే ఉంది. ఎవరైనా పాపకర్మలు చేసి దాచిపెడితే అందుకు 100 రెట్లుగా దండన పడుతుంది. పాపాలు వృద్ధి నొందుతూ ఉంటాయి. తండ్రితో అనగా పరమాత్మతో యోగం తెగిపోతుంది. అలా దాచేవారు సర్వనాశనం అవుతారు. కావున సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి. ఓం శాంతి. ఈ పాత ప్రపంచంలో మనం కొద్ది రోజుల బాటసారులము మాత్రమే అని చాలా కాలం తర్వాత కలిసిన మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలోని మనుష్యులు ఇంకా 40,000 సంవత్సరాలు ఇక్కడ ఉంటాము అని భావిస్తారు. పిల్లలైన మీకైతే నిశ్చయం ఉంది కదా. ఈ విషయాలను మరిచిపోకండి. పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు లోపల ఎంతో పులకరించిపోవాలి. ఈ కళ్ళతో ఏవైతే చూస్తారో అవన్నీ వినాశనం అవనున్నాయి. ఆత్మ అవినాశి. ఆత్మ అయిన మనము పూర్తి 84 జన్మలను తీసుకున్నాము అని, ఇప్పుడు తీసుకువెళ్లేందుకు పరమాత్మ వచ్చారు అని కూడా మీ బుద్ధిలో ఉంది. ఎప్పుడైతే పాత ప్రపంచం పూర్తవుతుందో అప్పుడు కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి వస్తారు. కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచంగా, మళ్ళీ పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచంగా అయ్యే ఈ చక్రపు జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. అనేక సార్లు మనము ఈ చక్రములో తిరిగాము. ఇప్పుడు ఈ చక్రం పూర్తవుతుంది. మళ్ళీ కొత్త ప్రపంచంలో మనము కొద్దిమంది దేవతలమే ఉంటాము. అక్కడ మనుషులు ఉండరు. ఇప్పుడు మనము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. ఈ నిశ్చయము పక్కాగా ఉంది కదా. మిగిలినదంతా కర్మలపైనే ఆధారపడి ఉంది. మనుషులు తప్పుడు కర్మలను చేస్తే అది లోపల తప్పకుండా తింటూ ఉంటుంది. ఈ జన్మలో ఇటువంటి పాపాలేవీ చేయలేదు కదా అని బాబా అడుగుతారు. ఇది చీచీ రావణ రాజ్యము. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. రావణుడు అన్న పేరు ఎవరిదో ప్రపంచానికి తెలియదు. రామరాజ్యం కావాలి అని బాపూజీ అనేవారు.
కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకునేవారు కాదు. రామరాజ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు బేహద్ తండ్రి అయిన శివబాబా అర్థం చేయించారు. ఇదంతా అంధకార ప్రపంచం. ఇప్పుడు బేహద్ తండ్రి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తిని చేయరు. ఇప్పుడు తండ్రి చేయి లభించింది. తండ్రి ఆధారము లేకపోతే మీరు విషయ వైతరిణి నదిలో మునుకలు వేస్తూ ఉండేవారు. అరకల్పం భక్తియే ఉంటుంది. జ్ఞానము లభించడముతో మీరు కొత్త ప్రపంచమైన సత్యుగములోకి వెళతారు. ఇప్పుడు పిల్లలైన మీకు మేము తండ్రిని స్మృతి చేస్తూ పవిత్రంగా అయిపోతాము. ఆ తర్వాత మళ్ళీ పవిత్ర రాజ్యంలోకి వస్తాము అన్న నిశ్చయం ఉంది. ఈ జ్ఞానము కూడా ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలోనే మీకు లభిస్తుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇప్పుడు మీరు చీచీ నుండి పుష్పాల వలె ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. అలా ఎవరు తయారు చేస్తారు? తండ్రి అనగా పరంపిత పరమాత్మ. మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఆత్మలైన మనకు వారు బేహదు తండ్రి. లౌకిక తండ్రిని బేహదు తండ్రి అని అనరు. పార్లౌకిక తండ్రి ఆత్మల లెక్కలో అందరికీ తండ్రి అవుతారు. అలాగే బ్రహ్మ కర్తవ్యం కూడా కావాలి కదా. పిల్లలైన మీరు అందరి కర్తవ్యాలను గురించి తెలుసుకున్నారు. విష్ణువుని గురించి కూడా మీకు తెలుసు. అతడు ఎంతగా అలంకరింపబడి ఉన్నాడు. వారు స్వర్గానికి అధిపతి కదా. ఇతడినైతే సంగమ యుగము వాడు అనే అంటారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. వారు కూడా సంగమ యుగంలోనే వస్తారు కదా. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచానికి ఇది సంగమము అని తండ్రి చెబుతారు. హే పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. పావన ప్రపంచము కొత్త ప్రపంచము మరియు పతిత ప్రపంచము పాత ప్రపంచము. బేహదు తండ్రి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. శివ్ బాబా రచయిత మరియు డైరెక్టర్ కదా. వారిని అందరూ ఒప్పుకుంటారు. వారి పాత్ర కూడా ఉంటుంది కదా. వారిని మనిషి అని అనరు. వారికి తమ శరీరము లేదు. మిగిలిన వారందరినీ మనుషులు అని కానీ దేవతలు అని కానీ అంటారు. శివ్ బాబాను దేవత అని అనలేరు. అలాగే మనిషి అని అనలేరు. ఎందుకంటే వారికి తమ శరీరమే లేదు. దీనినైతే అల్పకాలికంగా తీసుకున్నారు. నేను శరీరము లేకుండా రాజయోగాన్ని ఎలా నేర్పించను అని మధురాతి మధురమైన పిల్లలతో శివ్ బాబా స్వయం అంటారు. నన్ను మనుషులు రాయి రప్పల్లో ఉంటారు అని అనేశారు. కానీ నేను ఎలా వస్తానో ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు. దీనిని మనుషులు ఎవరూ నేర్పించలేరు. దేవతలు రాజయోగులు. వారు అలా ఎలా తయారయ్యారు? తప్పకుండా పురుషోత్తమ సంగమ యుగములో రాజయోగము నేర్చుకొని ఉంటారు. కావున ఇది గుర్తు చేసుకుంటూ ఇప్పుడు పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఇప్పుడు మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. తండ్రి కల్పకల్పము వస్తారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి స్వయంగా చెబుతారు. సత్యయుగపు యువరాజైన శ్రీకృష్ణుడే మళ్ళీ 84 జన్మల చక్రాన్ని కూడా తిరుగుతాడు. మీరు శివుని 84 జన్మలు అని చెప్పరు. మీలో కూడా నెంబర్ వారీగా పురుషార్థము అనుసారంగానే తెలుసుకున్నారు. మాయ చాలా కఠినమైనది. అది ఎవరిని వదలదు. ఇది తండ్రికి బాగా తెలుసు. తండ్రి అంతర్యామి అని భావించకండి. వారు అందరి నడవడిక ద్వారా తెలుసుకుంటారు. మాయ పూర్తిగా పచ్చిగానే కడుపులో వేసేసుకుంది అని బాబాకి సమాచారాలు వస్తాయి. ఇటువంటి విషయాలు ఎన్నో పిల్లలైన మీకు తెలియవు. తండ్రికైతే అన్నీ తెలుస్తాయి. మనుషులు తండ్రి అంతర్యామి అని భావిస్తారు. నేను అంతర్యామిని కాను అని శివ్ బాబా అంటారు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలుస్తుంది. చాలా అశుద్ధమైన నడవడిక ఉంటుంది. తండ్రి పిల్లలను జాగ్రత్త చేస్తారు. మాయ నుండి సంభాళించుకోవాలి. మాయ ఎటువంటిది అంటే అది ఏదో ఒక రూపంలో పూర్తిగా మింగేస్తుంది. ఆ తర్వాత తండ్రి అర్థం చేయించినా కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. కావున పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కామం మహాశత్రువు. తాము వికారాలలోకి వెళ్ళాము అని కూడా కొందరికి తెలియదు.
అలా కూడా జరుగుతుంది. కావున ఏదైనా పొరపాటు మొదలైనవి జరిగితే బాబాకి స్పష్టంగా తెలియచేయండి. దేనిని దాచకండి అని శివబాబా అంటారు. లేకపోతే పాపము 100 రెట్లుగా పెరిగిపోతుంది. అది లోపలే తింటూ ఉంటుంది మనస్సును. పూర్తిగా పడిపోతారు. సత్యమైన తండ్రితో పూర్తిగా సత్యంగా ఉండాలి. లేకపోతే మీకు మీరే ఎంతో నష్టం చేసుకుంటారు. నష్టం కలుగుతుంది కూడా. మాయ ఈ సమయంలో చాలా కఠినంగా ఉంది. ఇది రావణ ప్రపంచము. మనం అసలు ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి? మనం కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి. అక్కడకు ఇప్పుడు వెళుతున్నాము. తండ్రి కొత్త ఇల్లును నిర్మించేటప్పుడు మా కొరకు కొత్త ఇల్లు తయారవుతుంది అని పిల్లలు భావిస్తారు కదా. అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది. మరి ఇది బేహద్ విషయము. మన కొరకు కొత్త ప్రపంచమైన స్వర్గం తయారవుతుంది. స్వర్గంలో ఉండేందుకు ఇల్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనము కొత్త ప్రపంచంలోకి వెళ్ళనున్నాము. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంతగా పుష్పాల్లా అవుతాము. మనం వికారాలకు వశమై ముళ్ళుగా అయిపోయాము. మాయ సగభాగాన్ని పూర్తిగా తినేస్తుంది అని శివబాబాకి తెలుసు. మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఎవరైతే బాబా వద్దకి రారో వారు మాయకు వశమైపోయినట్లే కదా. వారు తండ్రి వద్దనైతే లేరు. ఇలా మాయ అనేకులను మింగేస్తూ ఉంటుంది. మేము ఇలా చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. మేము యజ్ఞం కొరకైతే ప్రాణాలను ఇచ్చేందుకు కూడా తయారుగా ఉన్నాము అని చాలా మంచి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతారు. ఈరోజు వారెవ్వరూ లేరు. మీ యుద్ధము మాయతో. మాయతో యుద్ధం ఎలా జరుగుతుందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకే శివబాబా జ్ఞానమనే 3వ నేత్రమును ఇచ్చారు. దీని ద్వారా మీరు అంధకారం నుండి ప్రకాశంలోకి వచ్చేశారు. ఆత్మకే ఈ జ్ఞానమును ఇస్తారు. కావుననే స్వయమును ఆత్మగా భావించండి. బేహదు తండ్రిని స్మృతి చేయండి అని శివబాబా అంటారు. భక్తిలో మీరు స్మృతి చేసేవారు కదా. మీరు వస్తే మేము మీపై బలిహారం అయిపోతాము అని కూడా అనేవారు. కానీ ఇదేమీ తెలియదు కదా. ఏ విధంగా మనం ఆత్మలమో అలాగే తండ్రి కూడా ఆత్మయే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రిది అలౌకిక జన్మ. పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తున్నారో చూడండి. ఎవరైతే కల్పకల్పము మాకు తండ్రిగా అవుతారో వారే ఈ తండ్రి అని మీరు స్వయం అంటారు. మనం కూడా బాబా బాబా అని అంటాము. అలాగే తండ్రి కూడా పిల్లలు పిల్లలు అని అంటారు. వారే శిక్షకుని రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇంకెవరు రాజయోగాన్ని నేర్పించలేరు. మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కావున ఇటువంటి తండ్రికి చెందిన వారిగా అయి ఆ టీచర్ శిక్షణను కూడా తీసుకోవాలి కదా. పులకరించిపోవాలి. అశుద్ధంగా అయిపోతే ఇక ఆ సంతోషం కలగదు. మళ్ళీ ఎంతగా కష్టపడినా కానీ వారు మన స్వంత సోదరులు కానట్లే. ఇక్కడ మనుషులకు ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి. మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి. వీరు అందరికన్నా ఉన్నతమైన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ. వీరిని గురించి ఎవరికీ తెలియదు. శివబాబానైతే సర్వవ్యాపి అని అనేశారు. బ్రహ్మను గురించి కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మను సూక్ష్మవతనంలోకి తీసుకువెళ్లారు. అతడి చరిత్రను గురించి ఏమీ తెలియదు. సూక్ష్మవతనంలో బ్రహ్మను చూపిస్తారు. మరి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? అక్కడ పిల్లలను దత్తత తీసుకుంటారా? ఇది ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ అని అంటారు కానీ అతడి చరిత్రను గురించి తెలియదు. ఇతడు నా రథము అని శివబాబా వివరించారు. అనేక జన్మల అంతిమములో శివబాబా వీరి శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగపు గీతా అధ్యాయము. పవిత్రత కూడా ముఖ్యమైనది. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అన్నది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దేహ సహితంగా అన్నిటినీ మర్చిపోండి అని సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరు అనరు. ఒక్క పరమాత్మనే స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయ యొక్క పాపకర్మలన్నీ భస్మమైపోతాయి. ఏ గురువు ఈ విధంగా ఎప్పుడూ చెప్పలేరు.
దాదా లేఖరాజ్ బ్రహ్మగా ఎలా అవుతాడు అన్నది శివబాబా అర్థం చేయించారు. బాల్యంలో బ్రహ్మ ఒక పల్లెటూరి బాలుడు. 84 జన్మలను మొదటి నుండి చివరి వరకు తీసుకున్నాడు. కొత్త ప్రపంచం మళ్ళీ పాత ప్రపంచంగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి తాళం తెరుచుకుంది. మీరు అర్థం చేసుకోగలరు, ధారణ చేయగలరు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందు బుద్ధిహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు, ఇక్కడ బుద్ధిహీనులు ఉన్నారు. ముందు చూడండి, వీరు స్వర్గానికి అధిపతులుగా ఉన్నారు కదా. కృష్ణుడు స్వర్గాధిపతిగా ఉండేవాడు. మళ్ళీ చివర్లో పల్లెటూరి బాలుడిలా అయ్యాడు. పిల్లలైన మీరు వీటిని ధారణ చేసి పవిత్రంగా కూడా అవ్వాలి. ముఖ్యమైనది పవిత్రత విషయమే. బాబా మాయ మమ్మల్ని పడేసింది, కళ్ళు క్రిమినల్గా అయిపోయాయి అని వ్రాస్తారు. స్వయమును ఆత్మగా భావించండి. ఇప్పుడు ఇక తిరిగి పరంధామానికి వెళ్ళాలి అని శివబాబా అంటారు. ఇక శివబాబాను స్మృతి చేయాలి. కొద్ది సమయము శరీర నిర్వహణార్థం కొరకు కర్మ చేసి మనము ఇక వెళ్ళిపోతాము. ఈ పాత ప్రపంచపు వినాశనం కొరకు యుద్ధం కూడా జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో కూడా మీరు చూడండి. మేము దేవతలుగా అయితే మాకు కొత్త ప్రపంచం కూడా కావాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. కావున వినాశనం తప్పకుండా జరుగుతుంది. మనము శ్రీమతము అనుసారంగా మన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. తండ్రి స్థాపన చేయరు, చేయిస్తారు. యోగమును జోడించి పావనంగా అయ్యేందుకు తండ్రి పతితాత్మ కారు. పిల్లలైన మీరే పతితుల నుండి పావనులుగా అవుతారు. నేను మీ సేవలో ఉపస్థితుడనవుతాను అని శివబాబా అంటారు. పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని మీరు డిమాండ్ చేశారు. కావున మీరు పిలవడం వల్ల నేను వచ్చాను. మీకు మన్మనాభవ అని చాలా సహజమైన దారిని తెలియజేస్తాను. భగవాన్ వాచ అని ఉంది కదా, కేవలము కృష్ణుని పేరును వ్రాసేశారు. తండ్రి తర్వాత వాడు కృష్ణుడు. శివబాబా పరంధామానికి అధిపతి అయితే కృష్ణుడు విశ్వానికి అధిపతి. సూక్ష్మవతనంలో ఏమీ ఉండదు. అందరికన్నా నెంబర్ 1 అయినవాడు శ్రీకృష్ణుడు. అతడిని ఎంతగానో ప్రేమిస్తారు. మిగిలిన వారంతా వెనుక వచ్చిన వారే. స్వర్గంలోకి అందరూ వెళ్ళలేరు. కావున మధురాతి మధురమైన పిల్లలకు ఎంతో అపారమైన సంతోషం ఉండాలి. ఇక్కడ కృత్రిమమైన సంతోషం నడవజాలదు. బయటి నుండి రకరకాల పిల్లలు బాబా వద్దకు వచ్చేవారు. పవిత్రంగా ఉండేవారు కాదు. వికారాలలోకి వెళుతున్నప్పుడు మరి నీవు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని బాబా అడిగితే నేనేం చేయాలి, అవి లేకుండా ఉండలేకపోతున్నాను. రోజు వస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలా బాణం తగులుతుందేమో అని నేను రోజు వస్తున్నాను. మీరు తప్ప ఇంకెవరు సద్గతిని ఇస్తారు అంటూ వచ్చి ఆ వ్యక్తి కూర్చుండిపోయేవారు. మాయ చాలా ప్రబలమైనది. శివబాబా మమ్మల్ని పతితుల నుండి పావనులుగా పుష్పాల వలె తయారు చేస్తారు అన్న నిశ్చయం కూడా ఉంటుంది. ఇక అలాంటి వారిని ఏమి చేయాలి? ఎంతైనా నిజం చెప్పేవాడు కదా. ఇప్పుడు తప్పకుండా తను బాగుపడి ఉంటాడు. పరమాత్మ ద్వారానే మేము బాగుపడతాము అన్న నిశ్చయము అతడికి ఉండేది. ఇలాంటి నిశ్చయంతో కూడా ఎంతోమంది బాగుపడతారు. ఈ సమయంలో ఎంతమంది నటులున్నారు? ఒకరి రూపురేఖలు ఇంకొకరితో కలవవు. మళ్ళీ కలపం తర్వాత అవే రూపురేఖలతో పాత్రను రిపీట్ చేస్తారు. ఆత్మలందరూ ఫిక్సే కదా. నటులందరూ ఖచ్చితంగా పాత్రను అభినయిస్తూ ఉంటారు. తేడా ఏమాత్రమూ ఏర్పడచాలదు. ఆత్మలందరూ అవినాశి. వారిలో పాత్ర కూడా అవినాశిగా రచింపబడి ఉంది. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా మర్చిపోతారు. అర్థం చేయించలేరు. ఇది కూడా డ్రామాలో జరగనున్నది. ప్రతి కల్పము రాజ్యస్థాపన జరుగుతూనే ఉంటుంది. సత్యయుగంలో కొద్దిమందే వస్తారు, అది నెంబర్ వారీగా. ఇక్కడ కూడా నెంబర్ ఉంది కదా. ఒకరి పాత్రను గురించి ఆ ఒక్కరే తెలుసుకోగలరు, ఇంకెవరూ తెలుసుకోలేరు. శివబాబానే తెలుసుకోగలరు, ఇంకెవరూ తెలుసుకోలేరు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ఓం శాంతి। ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి, తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి। సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి, తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి। సెకండ్ పాయింట్, జ్ఞానమును ధారణ చేసి వివేకవంతులుగా అవ్వాలి, లోపల అపారమైన సంతోషములో ఉండాలి। శ్రీమతానికి విరుద్ధమైన పనులు చేసి సంతోషమును పోగొట్టుకోకూడదు। జ్ఞానమును ధారణ చేసి వివేకవంతులుగా అవ్వాలి, లోపల అపారమైన సంతోషములో ఉండాలి। శ్రీమతానికి విరుద్ధమైన పనులు చేసి సంతోషమును పోగొట్టుకోకూడదు। వరదానము, జ్ఞానములోని గూహ్యమైన విషయాలను విని వాటిని స్వరూపములోకి తీసుకువచ్చే జ్ఞానస్వరూప ఆత్మాభవ। జ్ఞానములోని గూహ్యమైన విషయాలను విని వాటిని స్వరూపములోకి తీసుకువచ్చే జ్ఞానస్వరూప ఆత్మగా కండి। విస్తారము, జ్ఞానస్వరూప ఆత్మలు ప్రతి విషయంలోనూ స్వరూపులుగా అనుభవము చేస్తారు। వినటం మంచిగా అనిపిస్తుంది, గూహ్యంగా కూడా అనిపిస్తుంది, కానీ వినేదానితో పాటు ఇమిడ్చుకోవాలి అనగా స్వరూపులుగా అవ్వాలి। ఇందుకు చెందిన అభ్యాసము ఉండటం కూడా అవసరము। ఆత్మనైన నేను నిరాకారుడిని, దీనిని పదే పదే వింటూ ఉంటారు, కానీ నిరాకార స్థితి యొక్క అనుభవజ్ఞులుగా అయి వినాలి। పాయింట్కు తగిన అనుభవము, దీనివలన శుద్ధ సంకల్పాల ఖజానా జమ అవుతూ ఉంటుంది మరియు బుద్ధి ఇందులోనే బిజీగా ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాల నుండి సహజంగానే దూరమైపోతారు। జ్ఞానస్వరూప ఆత్మలు ప్రతి విషయంలోనూ స్వరూపులుగా అనుభవము చేస్తారు। వినటం మంచిగా అనిపిస్తుంది, గూహ్యంగా కూడా అనిపిస్తుంది, కానీ వినేదానితో పాటు ఇముడ్చుకోవాలి అనగా స్వరూపులుగా అవ్వాలి। ఇందుకు చెందిన అభ్యాసము ఉండటం కూడా అవసరము। ఆత్మనైన నేను నిరాకారుడిని, దీనిని పదే పదే వింటూ ఉంటారు, కానీ నిరాకార స్థితి యొక్క అనుభవజ్ఞులుగా అయి వినాలి। పాయింట్కు తగిన అనుభవము అనగా ఆ విషయానికి సంబంధించిన అనుభవం చేసుకోవాలి। దీనివలన శుద్ధ సంకల్పాల ఖజానా జమ అవుతూ ఉంటుంది మరియు బుద్ధి ఇందులోనే బిజీగా ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాల నుండి సహజంగానే దూరమైపోతారు। స్లోగన్, జ్ఞానము మరియు అనుభవం అనే డబుల్ అథారిటీ కలవారే నిశ్చింత ఫకీరులు, రమతా యోగులు। జ్ఞానము మరియు అనుభవం అనే డబుల్ అథారిటీ కలవారే నిశ్చింత నిరుపేదలు మరియు రమతా యోగులు అనగా యోగములో రమించేవారు, యోగములో రమణీకతను అనుభవం చేసుకునేవారు। అవ్యక్త ఇషారా పాయింట్, మనస్సు బుద్ధిని దృఢతతో ఏకాగ్రము చేసి బలహీనతలను భస్మం చేసి బ్రహ్మబాబా సమానంగా అవ్వండి। పరమాత్మ ప్రేమ ద్వారా జీవితంలో సదా అతీంద్రియ సుఖము మరియు ఆనందాన్ని అనుభూతి చేసుకోండి। మనస్సు బుద్ధిని దృఢతతో ఏకాగ్రము చేసి బలహీనతలను భస్మం చేసి బ్రహ్మబాబా సమానంగా అవ్వండి। పరమాత్మ ప్రేమ ద్వారా జీవితంలో సదా అతీంద్రియ సుఖము మరియు ఆనందాన్ని అనుభూతి చేసుకోండి। అచ్చా, ఓం శాంతి।